సర్వస్తోత్రములు, పొగడ్తలు, ప్రశంసలు సకల లోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, యజమాని అయిన అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యములు, దరూదులు మానవాళి సన్మార్గం కోసం పంపించబడ్డ యావత్తు ప్రవక్తలపై, ముఖ్యంగా చిట్ట చివరి ప్రవక్త, సర్వ మానవాళి ప్రవక్త, ఆఖరి ప్రవక్త, ఆదర్శ ప్రవక్త, కారుణ్యమూర్తి ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై దరూదులు, కారుణ్యములు, శుభాలు కురియుగాక. మరియు అతన్ని అనుసరించే వారిపై కూడా. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వలా అలి ముహమ్మదిన్ బారిక్ వసల్లిం. సహోదర మహాశయులారా, సహోదరి మనులారా, ఆలుబాక గ్రామంలో జరిగే అటువంటి కార్యక్రమాలకు నేనేమి కొత్తవాణ్ణి కాదు. అల్హమ్దులిల్లా ఆరంభంలో నుండే ఆలుబాక గ్రామంతో మనకు మంచి అనుబంధం అనేది ఉంది. అల్లాహ్ ఆలుబాక గ్రామంలోని సహోదరులు ముస్తఫా భాయ్ గారు మరియు వారి యొక్క మిత్ర బృందం ఎవరైతే ఉన్నారో, బంధువులు, అల్లాహ్ వారికి ఇహపర లోకాల శుభాలను, మేళ్లను ప్రసాదించుగాక. చాలా అద్భుతమైనటువంటి కృషి వారు చేస్తున్నారు. ధార్మిక సమావేశాలు ప్రతి 2 లేదా 3 నెలలకు ఒకసారి ఏర్పాటు చేస్తూ మన విశ్వాసాన్ని తాజా చేస్తున్నారు, మన విశ్వాసాన్ని ఉత్తేజం చేస్తున్నారు. ఎందుకంటే విశ్వాసం అనేది అది ఒక బండరాయి లాంటిది కాదు. అది కరుగుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది, తరుగుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడు తరుగుతూ ఉంటుంది? ఎప్పుడైతే మనము ధర్మ వ్యతిరేకమైన పనులు చేసినప్పుడు, చెడు పనులు చేసినప్పుడు, అల్లాహ్ యొక్క ఆరాధనకు దూరంగా ఉన్నప్పుడు, అప్పుడు మన విశ్వాసం అనేది తరుగుతూ ఉంటుంది. అల్లాహ్ యొక్క నామస్మరణ చేసినప్పుడు, అల్లాహ్ యొక్క గ్రంథం పఠించినప్పుడు, ధర్మంపై స్థిరంగా ఆచరణ చేస్తున్నప్పుడు మన విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. మరియు ఇలాంటి ప్రసంగాలు విన్నప్పుడు కూడా, ఖురాన్ మరియు హదీస్ బోధనలు విన్నప్పుడు కూడా, వఇదా తులియత్ అలైహిం ఆయాతుహుం జాదతుహుం ఈమానా, అల్లాహ్ అంటున్నాడు, విశ్వాసుల హృదయాలు పెరుగుతాయి అల్లాహ్ యొక్క గ్రంథం యొక్క పఠనం ద్వారా, వినడం ద్వారా, చదవడం ద్వారా. సోదరి మహాశయులారా, సహోదరి మనులారా, ఇలాంటి సందర్భాల్లో మన హృదయంలో విశ్వాసం అయితే పెరుగుతుంది. ఒక నిర్ణయాన్ని తీసుకుంటాము, కానీ బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ శైతాను వాడు మనలో తిష్ట వేస్తాడు. రకరకాల ఆలోచనలు, కోరికలు, సమస్యలు అన్నింటిని గుర్తు చేస్తూ మనల్ని అల్లాహ్ ఆరాధన నుంచి దూరం చేస్తాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా అల్లాహ్తో దువా చేస్తూ ఉండాలి. యా ముఖల్లబల్ ఖులూబ్ సబ్బిద్ ఖల్బి అలా దీనిక్, ఓ హృదయాలను తిప్పేవాడా, నా హృదయాన్ని ధర్మం వైపుకు, ధర్మ ఆచరణ వైపుకు తిప్పు, ధర్మంపై స్థిరంగా ఉంచు అంటూ దువాలు చేస్తూ ఉండాలి. సోదరుమనులారా, ఈరోజు నేను చెప్పబోయే అంశం సహనం అనేది మన జీవితాల్లో చాలా ముఖ్యం. ఇందుకు సంబంధించి కొంతమంది మహానీయుల యొక్క కొన్ని సహనానికి సంబంధించి సంఘటనలు తెలియజేస్తాను. ఎందుకంటే మనం మన నిత్య జీవితంలో అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాము. వాస్తవంగా ఇది మన కోసం ఒక పరీక్ష. ఎవరైతే అల్లాహ్ను విశ్వసించారో, ముస్లింగా ఉన్నారో, లేక ఎవరైతే కలిమా చదివి ముస్లింగా మారిపోయారో, వారి జీవితాల్లో అల్లాహ్ పరీక్షిస్తాడు. వాస్తవంగా చూసుకున్నట్లయితే మన జీవితమే పూర్తిగా పరీక్ష. అల్లదీ ఖలకల్ మౌత వల్ హయాత లియబ్లువకుం అయ్యుకుం అహ్సను అమలా. మేము మీకు మరణాన్ని మరియు జీవితాన్ని ఇచ్చాము. ఎందుకు ఇచ్చాము? మిమ్మల్ని పరీక్షించడం కోసం, మీలో మంచి పనులు చేసేవారు ఎవరో తెలుసుకోవడం కోసం. ఈ జనన మరణాల మధ్య సమస్యలు, అనారోగ్యాలు, నష్టము, దగ్గరి బంధువుల మరణము, ఇలాంటి ఎన్నో ఉంటాయి. వాటి ప్రస్తావన కూడా అల్లాహ్ ఒక్క చోట ఖురాన్లో తెలియజేశాడు. ఏదైతే మీ ముందు నేను నా ప్రసంగంలో చదివాను. అల్లాహ్ అంటున్నాడు సూర బఖరాలో, వలనబులువన్నకుం బిషైఇం మినల్ ఖౌఫ్, మేము మిమ్మల్ని ఏదో ఒక విధంగా తప్పకుండా పరీక్షకు గురి చేస్తాము. ఏం చేస్తాము? మిమ్మల్ని తప్పకుండా పరీక్షకు గురి చేస్తాము. మీ టెస్ట్ తీసుకుంటాము. ఎలా తీసుకుంటాము? మినల్ ఖౌఫ్, ఆందోళన ద్వారా, భయము ద్వారా, ఆందోళన ద్వారా. అదేవిధంగా మిమ్మల్ని పరీక్షిస్తాము. వల్జో, ఆకలి ద్వారా, తిండికి దొరకడం, ఏం దొరకకపోవడం, పని చేయాలని సంకల్పంతో మార్కెట్ లేబర్ అడ్డాలో నిలబడతాము, ఎలాంటి కూలి దొరకకపోవడం. వీధిలో ఎంతోమంది పని కోసం పిలుస్తుంటారు, యజమానులు పనుల కోసం చెప్పి ఉంచుతాము, మమ్మల్ని కూడా పిలవండి అని. చివరి సమయంలో ఎవరు కూడా మనల్ని పిలవరు. ఉద్యోగ విషయంలో రెగ్యులర్ చేస్తుంటాము,
ఏదో విషయంలో యజమాని ఇక్కడ నుండి మీరు రావాల్సిన అవసరం లేదు అంటాడు. ఇలా ఆకలి దప్పికలకు కూడా ఉపాధి నుంచి కూడా దూరం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ధన ప్రాణాల నష్టంతో వ్యాపారం నడుస్తూ ఉంటుంది. అకస్మాత్తుగా కాలిపోతుంది కరెంట్ సర్క్యూట్ వల్ల, షార్ట్ సర్క్యూట్ వల్ల, లేక నష్టం వచ్చేస్తుంది, ఏదో ప్రమాదం ద్వారా వచ్చేస్తుంది, ప్రాణం అకస్మాత్తుగా యాక్సిడెంట్ అయిపోతుంది, దగ్గర బంధువులు ఎవరో చనిపోతారు. ఇలా రకరకాలుగా అల్లాహ్ తాలా మనల్ని పరీక్షిస్తాడు. అంతేకాదు పంట పొలాల్లో కూడా మనం అనుకుంటాము ఇక పంట కోతకు వచ్చేసింది, చాలా బ్రహ్మాండంగా ఉంది, నేను పంట యొక్క కోత చేసి లాభం పొందుతాను అనుకుంటాము. అకస్మాత్తుగా భయంకరమైన వర్షమే రావచ్చు, లేక 2-3 రోజుల్లో నేను పంట కోస్తాను అనుకునేసరికి ఆ 2-3 రోజుల్లోనే ఏదైనా పురుగు తినవచ్చు. ఇలా ఈ పంటలో కూడా ఇలా నష్టం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా వాస్తవం ఏంటంటే విశ్వాసుల కోసం పరీక్ష. అల్లాహ్ పరీక్ష పెడుతున్నాడు. ఎందుకు పరీక్ష పెడుతున్నాడు? ఏదైతే అల్లాహ్ను విశ్వసించాను అని అంటున్నాడో, నేను ఒక ముస్లింగా మారిపోయాను అని అంటున్నాడో, దానిలో అతడు ఎంతవరకు నిలకడగా ఉన్నాడు, ఆ విషయంలో అతడు ఎంతగా నిలకడగా ఉన్నాడు, ఎంతగా స్థిరత్వంతో ఉన్నాడు చూడదలుచుకుంటున్నాడు అల్లాహ్ తాలా. అందుకే ఈ పరీక్షలు ఉన్నాయి. ఏం చేయాలి మరి ఆ సందర్భంలో నిలకడగా ఉండాలి. అల్లాహ్ అంటున్నాడు నిలకడగా ఉన్న వారి కోసం వబషిరిస్ సాబిరీన్, శుభవార్తలు ఇవ్వండి, సంతోష వార్త తెలియచేయండి. ఎవరైతే ఇలాంటి ఆపద సమయాల్లో, ఇలాంటి ఇబ్బందుల సమయాల్లో ఎవరైతే నిలకడగా ఉంటారో, అయ్యో అని తలలు బాదుకోకుండా, గగ్గోలు పెట్టకుండా, గుండెలు బాదుకోకుండా ఎవరైతే సహనం వహిస్తారో ఏమంటారు? ఆ తర్వాత వాక్యాల్లో అల్లాహ్ తెలియజేశాడు, ఖాలు ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. అల్లాహ్ నీవే ఇచ్చావు, నీవే తీసుకుని వెళ్తున్నావు. మీరు ఒక్కసారి ఆలోచించండి పిల్లలు, అల్లాహ్ నీవే ఇచ్చావు, నీవే తీసుకెళ్తున్నావు. ఏ స్థితిలోనైనా సరే నేను నీకు కోపము తీసుకొచ్చే మాటలు మాట్లాడను. మీరు ఆలోచించండి, ప్రవక్త గారి జీవితంలో ఎంత కఠినమైన ఇబ్బందులు వచ్చాయి. ప్రవక్త గారి కాలంలో, ప్రవక్త గారి జీవితంలో ఎన్ని రకాల పరీక్షలు వచ్చాయి. వారి జీవితం 40 సంవత్సరాల వయసులో నుండి పరీక్షలు మొదలవుతున్నాయి వారికి. 40 సంవత్సరాల వయసులో వాస్తవంగా చూసుకున్నట్లయితే బాల్యంలో ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నారు. కానీ మరి ముఖ్యంగా ఏదైతే బాధ్యత మోపబడిందో, ప్రవక్త పదవి బాధ్యత మొదటి వహీ ద్వారా, అప్పటి నుండి పరీక్షలు మొదలవుతున్నాయి. ప్రతి చోట కూడా ప్రవక్త నిలకడగా ఉంటున్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిలకడగా స్థిరత్వంతో ఉంటున్నారు, సహనంతో ఉంటున్నారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. సహన విషయంలో, నిలకడగా ఉండే విషయంలో, ఓర్పు విషయంలో పురుషుల కంటే స్త్రీలు కాస్త బలహీనంగా ఉంటారు. ఈ విషయాన్ని నమ్మాల్సిందే. స్త్రీలు కాస్త బలహీనంగా ఉంటారు. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో తెలియజేశారు స్త్రీల విషయంలో. సహీ ముస్లిం హదీస్ గ్రంథంలో వస్తుంది, నోహా మరియు మాతం చేసే స్త్రీలు వారు మరణించక ముందే తోబా చేయాలి. నోహా మాతాల విషయం పట్ల. ఏంటా నోహా మాతం? ఎవరైనా బంధువులు చనిపోయారు, ఇంట్లో దగ్గర వాళ్ళు చనిపోయారు, ఆ సందర్భంలో వారు ధర్మానికి వ్యతిరేకంగా ఏడుపులు, పొడబబ్బులు, గగ్గోలు పెట్టడం, గుండెలు బాదుకుంటూ ఏడవడం. ఉదాహరణకు నోహా మరియు మాతం అనే 2 పదాలు వచ్చాయి. మాతం అంటే గుండెలు కొట్టుకోవడం, తల బాదుకోవడం, దీన్ని మాతం అంటారు. నోహా అంటే ఏంటి? నోహా అంటే వర్ణించడం. అతడు చేసినటువంటి పనులను తెలుసుకుంటూ, గుర్తు చేసుకుంటూ, నువ్వు టిఫిన్ చేస్తా అన్నావు కదా, టిఫిన్ చేయలేదు, నువ్వు నా కోసం బట్టలు తీసుకొస్తా అన్నావు కదా, బట్టలు తీసుకురాలేదు, ఇలా చెప్పుకుంటూ ఏడవడాన్ని నోహా అంటారు, వర్ణించడాన్ని. ఈ 2 పనులు చేసే స్త్రీలను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు శపించారు. మరియు సహీ ముస్లిం హదీస్ గ్రంథం వెలుతురులో వారి కోసం తోబా చేయకున్నట్లయితే వారు నరకం యొక్క హెచ్చరిక. ఏంటి ఆ హెచ్చరిక? వారికి నరకములో ఒక రకమైనటువంటి వస్త్రాన్ని, తట్టుబొంతను తొడిగించడం జరుగుతుంది. దాని ద్వారా శరీరం మొత్తము కూడా దుర్ద అయిపోతుంది. దానివల్ల శరీరం నుంచి రక్తము చీము కారుతూ ఉంటుంది. ఎందుకు ఇలాంటి శిక్ష వస్తుంది?
కష్టాలు వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు సబర్ చేయలేదు, సహనం వహించలేదు. మరి ఏంటి వలసా అంటే ఏడవకుండా ఉండాలా? ఇంత సబర్ అంటే ఎలా ఉంటుంది? ప్రవక్త గారి కాలంలో జరిగిన సంఘటన. ఒక స్త్రీ ప్రవక్తను విశ్వసించింది, విశ్వాసిరాలుగా మారిపోయింది. కానీ కొన్ని రోజుల తరువాత ఆమె యొక్క కుమారుడు చనిపోయాడు. ఆమె కుమారుని యొక్క సమాధి వద్దకు వెళ్ళి ఏడుస్తుంది. ఆ దారిలో ప్రవక్త గారు వెళ్తున్నారు. ఆమె ఏడవడాన్ని చూసి ప్రవక్త గారు అన్నారు, అమ్మా సహనం వహించు, అలా ఏడవకూడదు. ఆమె ప్రవక్త గారిని గుర్తించలేదు. పో, నీకేం తెలుసు నా మీద వచ్చిన కష్టం, నాకు వచ్చిన కష్టం నీకేం తెలుసు, నా బాధ ఏమో నాకు చెప్తున్నావు, సహనం అని, వెళ్ళు. ఇలా ప్రవక్త గారిని గుర్తించకుండా అగౌరవంగా మాట్లాడింది. ఇది గమనించిన దూరం నుండి గమనిస్తున్నటువంటి సహబాలు వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి, నువ్వు ఎవరితో మాట్లాడావో నీకు తెలుసా? ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఆయన నీకు హితబోధ చేశారు, నువ్వు ఆయనతో అగౌరవంగా మాట్లాడావా? ఆమె వెంటనే తెలిసి వచ్చింది ఆమెకు తన తప్పు. ప్రవక్త గారి సమక్షంలో వచ్చేస్తుంది. ప్రవక్త గారి సమక్షంలో వచ్చి, ప్రవక్త నన్ను క్షమించండి, నా కొడుకు పోయినటువంటి బాధలో నేను మిమ్మల్ని గుర్తించలేదు, నన్ను క్షమించండి అని ప్రవక్తతో వేడుకున్నప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, అస్సబరు ఇంద సద్మతిల్ ఊలా, సహనం అనేది కష్టం వచ్చిన వెంటనే ఏదైతే ఆగిపోతామో అది అసలైన సహనం. ఆ తర్వాత సహనం అయితే వచ్చేస్తుంది. ఆగిపోతారు. మనిషి ఎన్ని రోజులు ఏడుస్తాడు? ఎవరైనా చనిపోతే మొదటి రోజు చాలా ఘోర ఏడుస్తూ ఉంటాడు. ఎలా ఏడుస్తాడు? బంధువులు ఆలస్యంగా వస్తుంటారు, ఒకరి తర్వాత ఒకరు వస్తుంటారు. వచ్చే ప్రతి బంధువు మీద పడుకుంటూ ఏడుస్తుంటాడు, స్త్రీ కానీ పురుషుడే కానీ. ఇది సమంజసం కాదు. ఏడుపు రావడం సహజం, కానీ గగ్గోలు పెడుతూ, గుండెలు బాదుకుంటూ, తల బాదుకుంటూ, వర్ణిస్తూ ఏడవడం ఇది సమంజసం కాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎంత కోరిక ఉండే, నాకు కూడా ఒక మగ సంతానం ఉంటే బాగుండు కదా అని. ప్రవక్త గారి మొదటి కుమారుడు ఎవరు? నేనేనండి, నా పేరేనండి అబ్దుల్లా. ప్రవక్త గారి కొన్ని రివాయతుల్లో ఖాసిం అని పేరు వచ్చింది, అబుల్ ఖాసిం అని. మొదటి కుమారుడు ఖాసిం అని, రెండో కుమారుడు అబ్దుల్లా, ఆ తర్వాత మూడో కుమారుడు ఇబ్రాహీం. ఆయన చనిపోయినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కండ్ల వెంట నీళ్లు ఆగడం లేదు. ప్రవక్త గారు ఏడుస్తూ వెళ్తున్నారు, నీళ్ళు వస్తున్నాయి ప్రవక్త గారి కంటి వెంట. సహాబాలు గమనించి, ప్రవక్త ఏంటి, మీరే మాతో అన్నారు కదా ఏడవకూడదని, మీరు ఏడుస్తున్నారేంటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇవి కళ్ళు వర్షిస్తున్నాయి, హృదయం అనేది ద్రవిస్తుంది, కానీ మేము అల్లాహ్కు అయిష్టమైనటువంటి మాటలు పలకము. ఇబ్రాహీం, నీ మరణం మమ్మల్ని చాలా దుఃఖానికి గురి చేస్తుంది, బాధకు గురి చేస్తుంది, కానీ అల్లాహ్కు కోపము తీసుకొచ్చి, అల్లాహ్కు అయిష్టం తీసుకొచ్చే మాటలు మేము పలకము ఓ ఇబ్రాహీం అని ప్రవక్త గారు అంటున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏడవడాన్ని ఫిత్రత్గా, సహజత్వంగా వర్ణించారు. అది వాస్తవం, ఎవరు కూడా దాన్ని ఖండించరు. ఖండించడం ధర్మంలో ఎప్పుడు జరిగింది? ఎప్పుడైతే హద్దులు దాటిపోతామో అప్పుడు ఖండించడం జరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు, కష్టాలు, బాధలు, ఇబ్బందులను గురి చేసి అల్లాహ్ విశ్వాసులను పరీక్షిస్తాడు. ఆ జబల్ మోమిన్, విశ్వాసి యొక్క పరిస్థితి విచిత్రమైనది. ఏమిటది? అతనికి కష్టాలు వచ్చినప్పుడు, అతనికి బాధలు వచ్చినప్పుడు అతడు సహనం వహిస్తాడు. అతనికి ఏదైనా సంతోషం కలిగినప్పుడు, లాభం కలిగినప్పుడు కృతజ్ఞత చెల్లిస్తాడు. ఇది చాలా చిత్రమైన పరిస్థితి. దీని పట్ల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. విశ్వాసి జీవితంలో కష్టాలు, బాధలు, ఆపదలు, సమస్యలు, ఇబ్బందులు, అనారోగ్యాలు, నష్టాలు ఇవన్నీ రావాలి. ఇవి రాకున్నట్లయితే అతని విశ్వాసంలో లోపం ఉన్నట్టే, అతని విశ్వాసం అనేది సరిగా లేనట్లే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన చేతుల్లో చనిపోతున్నటువంటి కుమారుడు, సహాబాలు ఏడుస్తున్నారు ప్రవక్త గారి యొక్క ఏడవడాన్ని కూడా చూసి. కానీ ప్రవక్త గారు ఏమంటున్నారు? అల్లాహ్కు అయిష్టమైన మాటలు మేము పలకము,
అల్లాహకు సంతృప్తికరమైన మాటలు మాత్రమే మాట్లాడతాము. విశ్వాస జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు అల్లాహ్ యొక్క స్తుతి మాత్రమే చేయాలి. ఓ అల్లాహ్, నీవు నా విధి వ్రాతలో రాసిపెట్టావు. ఖద్దరల్లాహు మా షాఫాల్, నా తఖ్దీర్లో, నా విధి వ్రాతలో ఇది రాసావు, అలాగే జరుగుతుంది. నేను సహనం వహిస్తున్నాను, నీవే ఇచ్చావు, నీవే తీసుకుంటున్నావు. ఇలా ఎవరైతే సహనం వహిస్తారో వారి కోసం గొప్ప శుభవార్తలు ఉన్నాయి. ఏంటది? స్వర్గం యొక్క శుభవార్తలు. అబూ మూసా అష్అరీ రజియల్లాహు అన్హు గారు తెలియజేస్తున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఏ ఒక్క విశ్వాసికైనా అల్లాహ్ తాలా వారికి సంతానాన్ని తీసుకొని, అంటే వారి జీవితంలో చిన్న పిల్లల్ని అల్లాహ్ తాలా మృత్యువుకు గురి చేసి ఆ తల్లిదండ్రులను ఇబ్బందికి, ఆ సమయంలో అల్లాహ్ తాలా ఒక వ్యక్తితో, దైవదూతతో అంటున్నాడు, దైవదూత మల్కుల్ మౌత్ ప్రశ్నిస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళావు? వల్లా మరణం తీయడం కోసం వెళ్ళాను. ఎవరిది మరణం తీసావు? ఆ కుటుంబంలోని ఫలాని పిల్లవాని మరణం తీసావు. ఏంటి? ఎవరు మరణం తీసావు? ఆ చిన్న పిల్లవాన్ని. నువ్వు ఆ పిల్లవాని మరణం తీసావా? ఆ ఇంటి యజమాని యొక్క గుండెకాయను కోసావా? ఆ ఇంటి యజమాని యొక్క కాలేయాన్ని తీసుకున్నావు. అంటే ఆ రకంగా వర్ణించడం జరిగేది హదీస్లో. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ ఇంటి వారిది వల్ల వారి యొక్క కుమారుణ్ణి తీసుకున్నాను, వారి యొక్క సంతానాన్ని నీ ఆజ్ఞ ప్రకారం నేను కబలించాను, అంటే మృత్యువుకు గురి చేశాను. కానీ వారు సహనం వహించారు, వారు నీ యొక్క కృతజ్ఞత చెల్లిస్తున్నారు, నిన్నే గుర్తు చేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, దైవదూతతో తెలియజేయడం జరుగుతుంది, వారి కోసం స్వర్గంలో ఒక ప్రత్యేకమైన గృహాన్ని నిర్మించండి. ఆ గృహం పేరే బైతుల్ హమ్ద్, అల్లాహ్ యొక్క స్తుతి చేసే, అల్లాహ్ యొక్క స్తోత్రం చేసేటువంటి గృహం. ఇలాంటి ప్రత్యేకమైనటువంటి శుభవార్త ఉంది. ఎవరి కోసం? సహనం వహించే వారి కోసం. సోదరిమణులారా, సహోదరులారా, ఈ సంఘటన నేను సహనం యొక్క పాఠాన్ని ఎందుకు ఎంచుకున్నాను? చాలామంది సోదరిమణులతో, చాలామంది సోదరులతో ఈ ప్రాంతంలో కూడా వీడియో రికార్డ్ అవుతుంది. ఇతర సోదరులు కూడా ఎంతోమంది నాతో చెప్తూ ఉంటారు, వాళ్ళ జీవితంలో వచ్చేటువంటి కష్టాల విషయంలో, వాళ్ళకు ఎదురయ్యేటువంటి ఇబ్బందుల విషయంలో. వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము ముస్లింగా మారిపోయామంటే, చాలామంది ముస్లింలు కూడా ఈ అజ్ఞానంలో ఉన్నారు. मुझे क्या मिला जी, मैं रमज़ान के पूरे रोज़े रही, फिर भी अल्लाह ताला मेरे बेटे को बीमार कर दिया. ఇలాంటి మాటలు మాట్లాడతారు. నౌదు బిల్లా. అల్లాను మనం పరీక్షించకూడదు. మనం ఆరాధనలు చేసి అలసిపోయే ఆరాధనలు చేసి అల్లాను మనం పరీక్షించకూడదు. అల్లా మనల్ని పరీక్షిస్తున్నాడు అని మనం గుర్తుంచుకోవాలి. అలసిపోయే ఆరాధనలు ఏంటి? ఇప్పుడు చూడండి, చాలామంది రంజాన్ వస్తుంది, ఏం చేస్తారు? 30 రోజులు ఉపవాసం ఉంటారు, తరావీ వదలకుండా చేస్తారు, ఖురాన్ పఠనం కూడా చేస్తారు, మస్జిద్లలో తీసుకెళ్ళి ఇలాంటి పారాలు, ఖురాన్లు కూడా గిఫ్ట్గా ఇస్తుంటారు. చాలామందికి ఇఫ్తార్ చేసేవారికి ఇఫ్తార్ విందులు కూడా ఇస్తుంటారు, భోజనాల ఏర్పాటు కూడా చేస్తుంటారు, ఫిత్రా దాన ధర్మాలు కూడా ఇస్తారు. రంజాన్ అయిపోయింది, ఖలాస్, మస్జిద్లకు మళ్ళీ ఎక్కడి గొంగలి అక్కడిలాగే ఉంటుంది పరిస్థితి. నమాజులు చదివే వాళ్ళు ఉండరు, రోజాలు ఉండే వాళ్ళు ఉండరు. ఈ రంజాన్ ఏంటి? రమజాన్ మన జీవితంలో ఒక ట్రైనింగ్. ఈ రమజాన్ సహనానికి ఒక అద్భుతమైన నిదర్శనం. సహనానికి ఈ రమజాన్ ఏంటి? మన జీవితంలో ఓర్పు సహనాలకు ఒక అద్భుతమైన నిదర్శనం. ఎందుకు ఓర్పు సహనాలు? మన ఇంట్లో ఎలాంటి కొరత ఉండదు తినడానికి. ఉదాహరణకు అన్ని వస్తువులు ఉంటాయి ఇంట్లో, వంట దినుసులు అన్నీ ఉంటాయి, అవసరమైనటువంటి కాయగూరలు, పండ్లు, ఫలాలు అన్నీ ఉంటాయి. కానీ ఎందుకు మనము ఉపవాసం ఉన్నామో? అల్లాహ్ ఆజ్ఞాపించాడు, అల్లాహకు జవాబు చెప్పుకోవాల్సి ఉంది. ఇది అల్లాహ్ యొక్క ఆజ్ఞ. ఎప్పటి నుంచి? సూర్యోదయం కంటే ముందే, ఉషోదయానికంటే ముందే భోజనం చేసి, ఫజర్ అజాన్ కంటే దాని అసలు సమయంలో, ఫజర్ యొక్క అజాన్ దాని అసలు సమయంలో దానికంటే ముందే భోజనము చేసి సూర్యాస్తమయం వరకు ఏమి తినకుండా, త్రాగకుండా, భార్యాభర్తలు వైవాహిక సంబంధం నెలకొల్పకుండా అల్లా ప్రసన్నత కోసం ఉండడాన్నే సౌమ్, ఆగిపోవడం, ఉపవాసం ఉండడం అంటాం. ఇది ఎవరి కోసం ఉన్నాము? అల్లా కోసం ఉన్నాము. ఇంట్లో అన్నీ ఉన్నాయి కానీ త్రాగడం లేదు, నీళ్లు కూడా మింగడం లేదు. ఎందుకు? అల్లాహ్కు జవాబు చెప్పుకోవాల్సి ఉంది. దీన్నే సబర్ అంటారు. దీన్ని ఏమంటారు? సబర్ అంటారు, సహనం అంటారు. అలాగే కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఓర్చుకోవాలి.
వాటి గురించి అల్లాతో దువా చేయాలి. అల్లాతో దువా చేస్తుండాలి. నమాజ్ మరియు సహనం, ఇవి రెండు కూడా మన జీవితాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తాయి. స్వర్గంలో కూడా ఉన్నత స్థానాలు మనకు కలిగింపజేస్తాయి. సహనం వహించే వారి కోసం మీరు ఆలోచించండి. మాషితా అనేటువంటి ఒక స్త్రీ, ఒక మహనీయురాలు, మూసా అలైహిస్సలాం గారిని విశ్వసించినటువంటి ఒక బానిసరాలు. మనం చెప్పుకోవాలంటే ఈ కాలంలో ఒక పని మనిషి. కానీ ఆమె ఎంత గొప్ప స్థాయికి చేరుకుందంటే, ఆమెకు ఎంత గొప్ప స్థానం లభించిందంటే, కల్లారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆమెకు లభించినటువంటి వరాన్ని చూశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు ఎప్పుడు చూశారు? మాషా అల్లా, మిరాజ్ యాత్రలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆమెకు లభించినటువంటి వరాన్ని, బహుమతిని చూశారు. ఏంటో బహుమతి? అద్భుతమైనటువంటి స్వర్గం భవనం, అద్భుతమైనటువంటి సువాసనలు వస్తున్నాయి అక్కడి నుండి. ప్రవక్త గారు తన వెంట ఉన్నటువంటి దైవదూత జిబ్రీల్ని అడుగుతున్నారు, ఎవరు, ఏంటి ఈ సువాసన? ఈ సువాసన మాషితా యొక్క గృహం నుండి వస్తుంది. ఎవరా మాషితా, ఏంటి ఆమె సంగతి? చెప్పారు, ఆమె ఫిరౌన్ కుటుంబంలో, రాజదర్బారులో ఫిరౌన్ కూతురుకు ప్రత్యేక పని మనిషి. ఫిరౌన్ యొక్క కూతురు ఆమెకు ప్రత్యేకమైన పని మనిషి. ఆమెకు తల దువ్వడం, ఆమె అవసరాలు చూడడం ఆ మాషితా యొక్క పని. ఏం చేసింది? ఒకరోజు తల దువ్వుతూ మాషితా దువ్వెన కింద పడగానే బిస్మిల్లా అని పైకెత్తింది. ఏమెత్తింది? ఎలా ఎత్తింది? దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది? మన ఏ వస్తువులు తీసినా, పెట్టినా, జరిపినా ఏం చేయాలి? మనం ఏ పని ప్రారంభించినా ఎలా ప్రారంభించాలి? బిస్మిల్లాతో ప్రారంభించాలి. మాషితా బిస్మిల్లాని పైకెత్తింది. ఇందులో ఏముంది? అల్లాహ్ యొక్క నామముతో, అల్లాహ్ పేరుతో అనే ఆమె. ఈ మాట అనగానే ఫిరౌన్ యొక్క కూతురు, ఎవరా అల్లా, ఏం మాట్లాడుతున్నావు? నా తండ్రి కంటే గొప్పవాడా? అవును, నీ తండ్రి కంటే కూడా గొప్పవాడు. నీ తండ్రిని, నన్ను, మన అందరినీ సృష్టించిన వాడు అల్లా. ఆ వార్త వెంటనే తండ్రికి చేరవేసింది. నాన్న, నీ దర్బారులో నా పని మనిషి నిన్ను కాకుండా ఇంకెవరో అల్లాను స్తుతిస్తుందట, ఇంకెవరో అల్లాను స్తుతిస్తుంది ఆమె. వెంటనే హాజరుపరచబడింది. వెంటనే దర్బార్లో తీసుకురావడం జరిగింది. తన వెంట తన పిల్లలు కూడా ఉన్నారు. వివిధ ఉల్లేఖనాల్లో వస్తున్నాయి, 3 పిల్లలు లేక 4 పిల్లలు ఉన్నారు. పిల్లల్ని తీసుకొని రావడం జరిగింది. ఏంటి మాషితా, నన్ను కాదని నీవు ఇంకెవరినో స్మరించావట, ఇంకెవరినో నీవు పొగిడావట. అవును, నేను అల్లాను పొగిడాను. ఏ అల్లానైతే నాకు, నిన్ను, మనందరినీ సృష్టించాడు. సోదరులారా, బయట ఎవరైతే ఉన్నారో రండి, వచ్చేయండి. మన జీవితాల్లో మార్పు తీసుకొచ్చేటువంటి ఒక గొప్ప అంశాన్ని తీసుకొచ్చాను, రండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు, మాషితా ఎంతటి గొప్ప వరానికి నోచుకుంది. ఆ మాషితా ఫిరౌన్తో చెప్పేసింది, నేను అల్లాను విశ్వసించాను అని. అప్పుడు ఫిరౌన్ అంటున్నాడు, నీ విశ్వాసము నుండి వెనక్కి మరలిపో, వచ్చేసాయి మన పాత ధర్మంలోకి. మాషితా అంది, అలా జరగని పని. అలాంటప్పుడు నువ్వు చేసిన ఈ ధిక్కారానికి సరి అయిన శిక్ష అనేది మీకు ఇప్పుడే లభిస్తుంది అని చెప్పి ఆమె యొక్క కుమారుడు, పెద్ద కుమారుణ్ణి ఆ తల్లి కళ్ళ ఎదుటే మండుతున్నటువంటి, సలసల కాగుతున్నటువంటి నూనెలో వేయడం జరిగింది. కళ్ళ ఎదుట కొన్ని క్షణాల్లోనే ఆ పిల్లవాడు బుక్కలుగా బయటకు వచ్చేసాడు. ఆమె సహనం చూడండి, అరవలేదు, పెడబొబ్బులు పెట్టలేదు, తల బాదుకోలేదు, సహనం వహించింది. రెండో పిల్లవాడిని కూడా తీసుకోవడం జరిగింది. గమనించారు, ఆమె ఎలాంటి వణుకు అనేది లేదు, ఆమెలో కదలిక లేదు, నిలకడగా నిలబడి చూస్తూ పోయింది ఆ దృశ్యాన్ని. మూడో పిల్లవాడిని కూడా మరికొంతమంది చరిత్రకారులు రాశారు, 4వ పిల్లవాడు పాలు త్రాగే పసి పిల్లవాడు. కొంతమంది చరిత్రకారులు అన్నారు 3వ పిల్లవాడు పాలు త్రాగే పిల్లవాడు. తల్లి ఒడి నుంచి బలవంతంగా ఆ సైనికులు లాక్కున్నారు. ఫిరౌను ఆజ్ఞతో లాక్కుని ఆమెను, ఆ పిల్లవాడిని ఆ కాగుతున్న నూనెలు వేస్తున్న సందర్భంలో మాటలు రానటువంటి ఆ పిల్లవాడు, అమ్మా సహనం వహించు, నీవు కూడా ఇందులో దూకు, అమ్మా సహనం వహించు, నీవు కూడా ఇందులో దూకు అంటే నువ్వు వెనకడుగు వేయకు. ఆ పిల్లవాడు, మాటలు రాని పిల్లవాడు ఈ 2 మాటలు మాత్రమే మాట్లాడి ఆ పిల్లవాడు కూడా అందులో పడిపోయాడు.
ఆ పిల్లవాడు ఎప్పుడైతే పడిపోయాడో తల్లి పడిపోయింది, మూర్ఛ వచ్చేసింది, తల్లికి స్పృహ కోల్పోయింది. ఆ దృశ్యాన్ని చివరికి ఆమెను కూడా ఆ అగ్నికి, ఆ మండుతున్న నూనెకు ఆహుతి చేసేశారు. ఆ తర్వాత అల్లాహ్ ఆమెకు ఇచ్చినటువంటి గొప్ప బహుమతి ఏంటి? స్వర్గం. ఇక్కడ మనిషి ఎంతకాలం బ్రతుకుతాడు? 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ బ్రతకడు. చాలా ఎక్కువ అంటే 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు దాటరు ఎవరు ప్రస్తుతం ఉన్న కాలంలో. కానీ ఆ స్వర్గం చాలా శాశ్వతమైనది. ఏంటది? లా యబ్గూన అన్హా హివలా, అక్కడి నుండి బయటికి వచ్చే ప్రసక్తే ఉండదు. ఖాలిదీన ఫీహా, ఎల్లప్పుడూ అక్కడ ఉంటారు ఆ స్వర్గంలో. అద్భుతమైనటువంటి వరాలు. ఆ అద్భుతమైన స్వర్గం ముందు, ఆ శాశ్వతమైనటువంటి ఆ గొప్ప వరప్రసాదాల ముందు ఇవెంత? ఈ తాత్కాలిక సుఖాలు, తాత్కాలిక లాభాలు, ఈ తాత్కాలిక అవసరాలు ఇవేమైనా లెక్కలోకి వస్తాయా? ఇవేమైనా లెక్కలోకి వస్తాయా? రావు. కాబట్టి సహనం అనేది చాలా ముఖ్యం, సబర్ అనేది చాలా ముఖ్యం, సబర్ అనేది చాలా ముఖ్యం. అబూ ముస్లిం అల్ ఖౌలానీ అనే ఒక తాబయి, ఇది కూడా హదీస్ గ్రంథాల్లో, చరిత్ర గ్రంథాల్లో వస్తుంది. ఒక తాబయి ప్రవక్త గారి చివరి కాలంలో యమన్ ప్రాంతంలో అస్వద్ అన్సీ అనేటువంటి ఒక దుర్మార్గుడు అబద్ధపు ప్రవక్తగా ప్రకటన చేసుకున్నాడు. అబద్ధపు ప్రవక్తగా ప్రకటన చేశాడు, నేను కూడా ప్రవక్తనే, నన్ను విశ్వసించండి అని. ఆ అబద్ధపు ప్రవక్తను ఎదుర్కోవడం కోసం అనేక మంది సహాబాలు వెళ్ళారు, అతన్ని ఎదుర్కొన్నారు. దాదాపు చాలా అతని యొక్క సైన్యం, అతన్ని అనుసరించేవారు చాలామంది పెరిగిపోయారు. ప్రవక్త చివరి కాలంలోనే ఇలా ఉంది పరిస్థితి. నేడు అజ్ఞాన ముస్లింలు చాలామంది దర్గాలు, బాబాలు, స్వాములు, తావీజులు, తాయెత్తులు వెళ్తున్నారంటే ఇది ఆశ్చర్యకరమైన విషయం కాదు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఇది నరకానికి తీసుకెళ్లే విషయం ఈరోజు ముస్లింలు చేస్తున్న చర్య. ఆ రోజు ఆ దుర్మార్గుడు అస్వద్ అన్సీ నేనే ప్రవక్తనని ప్రకటించుకుంటే అతన్ని ఎదుర్కోవడం కోసం సహాబాలు వెళ్ళారు. అలా చాలామంది ఎదుర్కొన్నారు, చాలామంది షహీద్ అయిపోయారు, ప్రాణాలు కోల్పోయారు. అబూ ముస్లిం అల్ ఖౌలానీ ఆ యమన్ ప్రాంతంలోనే హజరత్ అబూబకర్ గారి, ప్రవక్త గారు చనిపోయారు. అబూబకర్ గారి కాలం వచ్చింది, ఆయన కూడా కాలం అయిపోయింది. ఉమర్ గారి పరిపాలన కాలంలో అబూ ముస్లిం అల్ ఖౌలానీ ఆయన చాలా ధీటుగా ఎదుర్కొంటున్నాడు. తాబయి సహబాలను చూసిన వారిని ఏమంటారు? తాబయి అంటారు. ఆ అబూ ముస్లిం అల్ ఖౌలానీ చాలా ధీటుగా అతన్ని ఎదుర్కొంటున్నాడు. ఒక సందర్భం వచ్చేసింది, ఆ అస్వద్ అన్సీ అబూ ముస్లిం ఖౌలానీని తన దర్బార్లో హాజరుపరిచాడు. చూడు, నీకు ఈ యావత్తు రాజ్యాన్ని ఇచ్చేస్తాను, నీవు నన్ను విశ్వసించు. అబూ ముస్లిం అల్ ఖౌలానీ అంటున్నాడు, అంటే మొహమ్మద్ ప్రవక్తను ధిక్కరించు, నన్ను విశ్వసించు. అబూ ముస్లిం ఖౌలానీ అన్నాడు, నాకు ఈ ప్రపంచమంతా సంపద ఇచ్చినా సరే ఒక్క క్షణం కోసం కూడా, అంటే అటు పోయి ఇటు రావడం, ఒక్క క్షణం కోసం కూడా నేను మొహమ్మద్ ప్రవక్త గారి ధర్మానికి వ్యతిరేకంగా వెళ్ళను. అలాంటప్పుడు నీకు మమ్మల్ని ధిక్కరించడానికి ప్రతిఫలం ఏంటో చూపిస్తామని చెప్పి పెద్ద అగ్ని తయారు చేయడం జరిగింది. పెద్ద అగ్ని మండించడం జరిగింది. పెద్ద అగ్ని, కర్రలన్నీ కూడా పోగు చేయబడ్డాయి, మంట వెలిగించడం జరిగింది. అబూ ముస్లిం ఖౌలానీని అతని అనుచరులు, అస్వద్ అన్సీ యొక్క అనుచరులు బలవంతంగా తీసుకొని వచ్చి అగ్నిలో పడవేశారు. అగ్నిలో పడవేస్తే చూసేవారందరూ ఏమనుకుంటున్నారు? అయిపోయింది, అబూ ముస్లిం ఖౌలానీ బూడిదైపోయాడు అన్న. కానీ అబూ ముస్లిం ఖౌలానీ, ఇది రియల్ జరిగినటువంటి సంఘటన. అబూ ముస్లిం ఖౌలానీ రహ్మతుల్లాహి అలైహి గారు ఆ అగ్నిలో నిలబడి నమాజ్ చేస్తున్నారు. ఆశ్చర్యపోతున్నారు. ఆ అగ్ని ఆయన యొక్క రోమాన్ని, వెంట్రుకను కూడా కాలవలేకపోయింది, బయటికి వచ్చింది. ఆశ్చర్యపోయారు. ఎందుకు జరిగింది? అల్లాహ్ పట్ల ఆయన దృఢమైన నమ్మకం, ప్రవక్త పట్ల ఆయన దృఢమైన నమ్మకం, అల్లాహ్ యొక్క సహాయం వచ్చేస్తుంది. అల్లాహ్ అంటున్నాడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో సహాబాలపై దౌర్జన్యాలు మితిమీరిపోయాయి. సహాబాలపై హజరత్ ఖుబైబ్ రదియల్లాహు అన్హు గారు ప్రవక్త దగ్గరికి వచ్చారు, చూశారు సంఘటన. ఎవరి సంఘటన చూశారు? సుమయ్య రదియల్లాహు అన్హు గారిని చూశారు, అమ్మార్ గారిని చూశారు, యాసీర్ గారిని చూశారు, ఖబ్బాబ్ బిన్ ఆరత్ను చూశారు.
వాళ్ళపై వాళ్ళ యజమానులు ఇస్లాం స్వీకరించిన కారణంగా ఎంతటి ఘోరమైన దౌర్జన్యం చేశారో ఈ సంఘటన ఖుబైబ్ కల్లారా చూశారు. వాస్తవంగా ఖుబైబ్ కూడా అనేక రకాల పరీక్షలు ఎదుర్కొన్నాడు, అనేక రకాల దౌర్జన్యాలను ఎదుర్కొన్నాడు. కానీ ఈ సంఘటన చూసి ప్రవక్త దగ్గరికి వచ్చాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరకు వచ్చి, ఓ ప్రవక్త, అల్లాహ్ విశ్వాసులకు సహాయం చేస్తాడని మీరు అంటున్నారు కదా, ఎక్కడ సహాయం? అల్లాహ్ సహాయం ఏది? మతా నసరుల్లా, ఎప్పుడు అల్లాహ్ సహాయం వస్తుంది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు? అలా ఇన్న నసరుల్లాహిల్ ఖరీబ్, అల్లాహ్ సహాయం అతి దగ్గరలోనే ఉంది, సహనం వహించండి. ఈ మాట తఫ్సీర్ ఇబ్న్ కసీర్లో తెలియజేయడం జరుగుతుంది. అల్లాహ్ సహాయం అతి దగ్గరలోనే ఉంది, సహనం వహించండి. ఒక సందర్భంలో ప్రవక్త గారు కూడా ఆ దారిలో వెళ్తుండగా అబూ జహల్ దుర్మార్గుడు సుమయ్య రలియల్లాహు అన్హు గారిని శిక్షించడాన్ని, దండించడాన్ని చూశారు. అప్పుడు ప్రవక్త గారు ఒకే మాట అన్నారు, ఇస్బిర్ యా ఆల యాసిర్, సహనం వహించండి యాసిర్ కుటుంబీకులారా, సహనం వహించండి. చూడండి మనపై ఏవైతే కష్టాలు వస్తున్నాయో ఇలాంటి కష్టాలు రావడం లేదు యజమానులు దౌర్జన్యం చేయడం కాదు. మనపై వస్తున్న కష్టాలేంటి? అనారోగ్యాలు. మనపై వస్తున్న కష్టాలేంటి? మన విశ్వాసం బలంగా లేకపోవడం వల్ల, మన ఈమాన్ బలంగా లేకపోవడం వల్ల శైతాన్ వాడు మూఢనమ్మకాలు కలగజేసి మనకెవడో చేతబడి చేశాడు, మనకెవడో గాలి సోకించాడు, మనకెవడో ఇంకేదో చేశాడు, మంత్రాలు చేశాడు, లేక మనకేదో జరుగుతుంది, ఇలాంటి ఇబ్బందులు మనకు వస్తున్నాయి. అనారోగ్య సమస్యలు మనకు వస్తున్నాయి, అప్పుల బాధలు మనకు వస్తున్నాయి. ఇలాంటి సమస్యలు మనకున్నాయి. కానీ సహబాల జీవితంలో ఇలాంటివి కూడా వచ్చాయి. అన్ని సందర్భాల్లో కూడా వారు ఏం చేశారు? సహనంగా ఉన్నారు. తల బాదుకోలేదు, వర్ణిస్తూ ఏడవలేదు, వీధుల్లోకి వచ్చి కోరస్గా పాటలు పాడలేదు. ఒరిస్సా, రాజస్థాన్లలో ఒక తెగ ఉంది. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళకి ఏడుపు రాకుంటే ప్రత్యేకంగా డబ్బులు ఇచ్చి ఏడిపించడానికి తీసుకొస్తారట. ఎవరైనా చనిపోతే అదొక ఆచారం వాళ్ళది. డబ్బులు ఇచ్చి ఏడిపించే వాళ్ళు. అది ఏడుపు ఎలా ఉంటుంది మనం చూస్తున్నాము సినిమాలలో. ఏడుపు గ్లీజరిన్ పెట్టుకొని కళ్ళలో. ఇదంతా కూడా ప్రపంచంలో శైతాను వాడు వారిని ఆ రకంగా మోసగిస్తున్నాడు. ఇక్కడ చూడండి, అబూ ముస్లిం ఖౌలానీ, ఈయన అగ్నిలో పడ్డాడు. వాళ్ళు నెట్టేశారు. అగ్నిలో నుంచి కొన్ని రోజుల తర్వాత లేక కొన్ని గంటల తర్వాత బయటకు వస్తున్నాడు. ఆ తర్వాత అతన్ని వేరే దేశం వెలివేయడం జరిగింది. ఇక్కడ కూడా చూడండి, అల్లాహ్ సహాయం వస్తుంది మన జీవితాల్లో. అది ఏ రకంగా వస్తుంది? దువా గురించి ఇంతకుముందు గురుగారు చెప్పారు. మనం దువా చేస్తూ ఉండాలి. దువా నుంచి వెనకడుగు వేయకూడదు, నిరాశ చెందకూడదు, నిస్పృహకు గురి కాకూడదు. ఎంతో దువా చేసినా ఏం లాభం కలిగింది, నాకు ఏం దొరకలేదు, ఇలా కాకూడదు. ప్రవక్త గారు ప్రవచనాల ద్వారా మనకు తెలిసే విషయం ఏంటి? దువా 3 రకాలుగా స్వీకరించబడుతుంది. 3 రకాలుగా దువా యొక్క ప్రయోజనం జరుగుతుంది. ఒకటి, మనం ఏదైతే అడుగుతున్నామో అది వెంటనే ఇవ్వడం జరుగుతుంది. రెండవది, మనం ఏదైతే అడుగుతున్నామో అది ఇవ్వడం అయితే జరగదు, కానీ మనకు తెలియకుండానే మనపై ఏదైనా పెద్ద ఆపద వచ్చేది ఉన్నట్లయితే మనము చేసిన దువా దానికి రిలేషన్ ఉండదు, సంబంధం ఉండదు. మనం దువా చేసాము, వల్ల ఈ అప్పుల బాధ భరించలేకపోతున్నాను, రోజు ఇంటికి ప్రతి ఒక్కరు వచ్చి అప్పుల గురించి నన్ను గొడవ చేస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు, అప్పుల బాధ నుంచి నన్ను రక్షించు వల్ల, అప్పులు తీర్చే మార్గం చూపించు వల్ల అని మనం దువా చేశాము. కానీ మనకేదైనా పెద్ద ఆపద వచ్చేది ఉండే ప్రమాద రూపంలో, అది మనకు తెలియదు. ఒక దువా, మన అప్పులైతే తీరలేదు. రెండో లాభం ఎలా కలుగుతుంది? రెండో రకంగా ప్రయోజనం ఎలా కలుగుతుందంటే, మనపై వచ్చే అటువంటి ఏదైనా ఆపద ఉన్నట్లయితే మనం చేసిన ఈ దువా వల్ల ఆ ఆపద ఆగిపోతుంది, ఆ ఇబ్బంది ఆగిపోతుంది, ఆ ప్రమాదం ఆగిపోతుంది. అలా కూడా జరగదు కొన్ని సందర్భాల్లో. ఏమవుతుంది? మనం చేసిన దువా వృధా అని మనం అనుకుంటాము. కాదు, ప్రళయం రోజు పాప పుణ్యాలన్నీ కూడా తూయబడతాయి. ఆ రోజు కొన్ని పుణ్యాలు మనకు గుట్టల్లా కనిపిస్తుంటాయి. మనిషికి దువా చేసిన వ్యక్తికి గుర్తుండదు, ఇవెక్కడివి ఈ పుణ్యాలు, అల్లాహ్ ఇదేంటి ప్రశ్నిస్తాడు. అల్లాహ్ అంటాడు, ఫలానా సందర్భంలో చాలా కష్టాల్లో ఉన్నావు, అప్పుడు నువ్వు అడిగావు ఇది కావాలి అది కావాలని, కానీ అది నీకు ఇవ్వలేదు, అక్కడ ఇవ్వలేదు.
అది ఇక్కడ సేవ్ చేసి పెట్టాము, అది ఇక్కడ భద్రపరిచి పెట్టాము, అది ఈరోజు నీకు పనికి వస్తుందని. అప్పుడు ఆ వ్యక్తి దాన్ని తీసుకుంటా, అయ్యో అల్లాహ్, నీవు నాకు ప్రపంచంలో కొన్ని సందర్భాల్లో కొన్ని ఇచ్చావు, అవి అక్కడ ఇవ్వకుండా, అక్కడ అంటే ప్రపంచంలో ఇవ్వకుండా ఇక్కడే ఇస్తే ఎంత బాగుండు అని మనిషి కోరుకుంటాడు. అంటే మనిషికి తెలిసే విషయం ఏంటంటే, అక్కడ ఆ రోజు మనిషి కోరుకునేది ఏంటంటే, ఈ ప్రపంచంలో ఏదైనా కోరుకున్నా తాత్కాలికమే, శాశ్వతంగా ఉండదు. ఉదాహరణకు మనిషి ఇక్కడ ఏం కోరుకుంటాడు? ఎల్లప్పుడూ యవ్వనంగా ఉండాలని కోరుకుంటాడు. ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది. ముసలివాడు కాకూడదని కోరుకుంటాడు. నాలంటి వాడు గడ్డానికి రంగు వేస్తూ ఉంటాడు, ఎర్ర రంగు వేస్తుంటాడు. ఇంకా కొంతమంది నల్ల రంగు వేస్తారు. నల్ల రంగు మహాపాపం, నల్ల రంగు మహాపాపం, వేయకూడదు, పుణ్యాలన్నీ కూడా హరించిపోతాయి. ఇక రకరకాల కాస్మెటిక్స్ వాడుతుంటారు, ఏమేమో చేస్తుంటారు. వయసును దాగదు, ఖచ్చితంగా ముసలి వయసు వచ్చేస్తుంది. ఇది మనిషి యొక్క సహజత్వంలో ఉంది. మనిషి కోరుకుంటాడు ఎల్లప్పుడూ యవ్వనంగా ఉండాలని, కానీ ఉండలేడు. మనిషి కోరుకుంటాడు తనకు లభించేది అతని వద్ద శాశ్వతంగా ఉండాలని. ఉంటుందా? మొబైల్ ఫోన్ 30,000 పెట్టి గెలాక్సీ S1 తీసుకున్నాను, 30,000 పెట్టి, శాశ్వతంగా ఉంటుందా? తీసుకున్నప్పటి నుంచి ఇప్పటికి 4 సార్లు డిస్ప్లే పలిగిపోయింది, ఫోన్ కూడా పాడైపోతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదైనా కొత్త వస్తువు తీసుకుంటాడు, ఎల్లప్పుడూ ఉంటుందా? ఉండదు, శాశ్వతంగా ఉండదు, ఏ విషయమైనా సరే. ఇదొకటి. మూడోది ఏంటి? అది అన్లిమిటెడ్గా ఉండాలి, లిమిటెడ్గా ఉండకూడదు. ఏది ఎప్పటికి ఉండాలి, అన్లిమిటెడ్గా రావాలి, లభిస్తూ ఉండాలి, అన్లిమిటెడ్గా లభిస్తూ ఉండాలి. అలా కూడా కాదు, ప్రతి ఒక్కటి లిమిట్గానే లభిస్తూ ఉంటుంది. కానీ ఇవి స్వర్గంలో వెళ్ళినట్లయితే, విశ్వాసంగా ఉండి సత్కార్యాలు చేసినట్లయితే అక్కడ లభిస్తాయి. అక్కడ యవ్వనం శాశ్వతంగా ఉంటుంది. ప్రవక్త గారి వద్దకు ఒక ముసలి స్త్రీ వచ్చింది, ముసలి స్త్రీ వచ్చింది. ప్రవక్త, నేను స్వర్గానికి వెళ్తానా? ప్రవక్త గారు అన్నారు, ముసలి వాళ్ళు స్వర్గంలోకి వెళ్ళరు అని. బాధపడుతూ వెళ్ళిపోతుంది. ప్రవక్త గారు మళ్ళీ పిలిపించి ముసలి వాళ్లకు యవ్వనాన్ని ఇచ్చి, యుక్త వయసునిచ్చి స్వర్గంలో పంపించడం జరుగుతుందని చెప్పారు. ఆమె చిరునవ్వుతో వెళ్ళిపోయింది. దీన్ని బట్టి తెలిసిందేంటి? స్వర్గంలో వెళ్ళేవారు యవ్వనంగా ఉంటారు, అక్కడ ఎల్లప్పుడూ యవ్వనంలోనే ఉంటారు. అంతేకాకుండా వారికి లభించే ఆహార పదార్థాలు సూర్య వాక్యాలు అల్లాహ్ తఆలా తెలియజేశాడు. వారికి లభించేటువంటి ఆ అద్భుతమైన వరప్రసాదాలు, స్వర్గం యొక్క వరప్రసాదాలు శాశ్వతంగా ఉంటాయి, వారి కోసం శాశ్వతంగా ఉంటాయి. ఇహలోకంలో వాటిని చూసి ఇది అక్కడలాగానే ఉంది కదా అని అనుకుంటాడు. కానీ దాని రుచి, రంగు అద్భుతంగా ఉంటుంది. ఇది నేను చూడలేదు అని అనుకుంటాడు మనిషి. సూర్య రెహమాన్లో అల్లాహ్ ఈ విషయాన్ని తెలియజేశాడు. మీరు స్వర్గం యొక్క అనుగ్రహాలను చూడాలనుకుంటే సూర్య రెహమాన్ ఒకసారి చదవండి, తఫ్సీర్తో సహా సూర్య వాఖ్యాను చదవండి. అల్లాహ్ అద్భుతంగా వివరించాడు. కాబట్టి సోదరిమణులారా, దువా చేస్తూ ఉండాలి. దువాల పట్ల నిర్లక్ష్యం, అశ్రద్ధ వహించకూడదు. రంజాన్ దువాలు స్వీకరించబడచ్చమని మన జీవితం. 2 ముఖ్యమైన విషయాలు, ఒకటి మాషిదా సంఘటన, రెండోది అబూ ముస్లిం ఖౌలాని. ఇక మూడో సంఘటన వినండి. మూడో సంఘటనలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహచరుడు అబ్దుల్లా బిన్ హుజైఫా అస్సహమి. ఈయన కూడా చాలా గొప్ప సహాబీ. హజరత్ ఉమర్ రజియల్లాహు అన్హు గారి కాలంలో రోమ్ సామ్రాజ్యాన్ని ఎదుర్కోవడం కోసం వెళ్ళారు. ఎవరిని? రోమ్ సామ్రాజ్యాన్ని ఎదుర్కోవడం కోసం వెళ్ళారు. ఆ సామ్రాజ్య చక్రవర్తి ఎవరైతే ఉన్నారో అతని సైనికులకు ఈ అబ్దుల్లా బిన్ హుజైఫా అస్సహమి యొక్క మిత్రులు పట్టుబడ్డారు. తన మిత్రుల్ని విడిపించుకోవడం కోసం అబ్దుల్లా బిన్ హుజైఫా నాయకుడు కాబట్టి ఆ రాజదర్బార్లో అడుగుపెట్టాడు. దర్బార్లో అడుగుపెట్టగానే ఆ రాజుకు సమాచారం ఇవ్వడం జరిగింది. వచ్చే వ్యక్తి బలహీనంగా ఉన్నాడు, చూడడానికి బక్కగా ఉన్నాడు, శరీరంపై నిండైన వస్త్రాలు కూడా లేవు, చేతిలో విరిగిపోయిన ఆయుధం ఉంది, విరిగిన ఆయుధం ఉంది. కానీ ధైర్యం చూడు, ఎంత రాజ టీవీతో ఆ గుర్రంపై వస్తున్నాడంటే, రాజ దర్బారులో ఏదైతే తివాసీలు పరిచారో ఆ తివాసీల మీద గుర్రాన్ని నడిపించుకుంటూ వచ్చాడు. రాజ దర్బార్కి ఎదురుగా నిలబడ్డాడు, రాజుతో మాట్లాడుతున్నాడు. రాజు అన్నాడు, నీ ముందు ఒక అద్భుతమైన సువర్ణ అవకాశం నీకు ఇస్తున్నాను. ఏంటా సువర్ణ అవకాశం? నీవు క్రైస్తవునిగా మారిపో. ఎవరిగా మారిపోవాలి? క్రైస్తవునిగా మారిపో. నీకు నా రాజ్యంలోని సగభాగాన్ని ఇచ్చేస్తాను, అంతేకాదు నా కూతుర్ని కూడా నీకు ఇచ్చేస్తాను. అబ్దుల్లా బిన్ హుజైఫా అస్సహమి రలియల్లాహు అన్హు గారు అన్నారు, తిరస్కరిస్తున్నాడు ఈ ఆఫర్.
కుదిరేది కాదు. మా మిత్రుల్ని ఎవరైతే నువ్వు పట్టుబట్టావో, ఎవరినైతే నువ్వు ఖైదీగా బంధించావో వారిని వదిలిపెట్టు. కాదు, నేను నీకు పూర్తి రాజ్యాన్ని ఇస్తాను, పూర్తి రాజ్యాన్ని నీకు ఇచ్చేస్తాను, నేను పక్కకు జరుగుతాను, అంతేకాదు నా కూతురుని కూడా ఇస్తాను, ఒప్పుకున్న ఆఫర్ను ఆ సహాబీ అబ్దుల్లా బిన్ హుదైఫా తిరస్కరించాడు. అలాంటప్పుడు ఇక నీ కోసం శిక్ష ఉంది, నీవు మా మాటను ధిక్కరిస్తున్నావా? చూడు ఏం చేశాడు. అతని కళ్ళ ఎదుటానే కట్టెలు తెప్పించాడు, పెద్ద దేగ్ తెప్పించాడు, నూనె తెప్పించాడు, పొయ్యి మండించాడు, ఆ దేగ్లో నూనె వేశాడు. అబ్దుల్లా బిన్ హుదైఫాను, అతని మిత్రులు ఉన్నారు అందరూ కూడా, అతని మిత్రుణ్ణి, ఒక సహాబీని లేక ఒక తాబేయిని తీసుకొని ఆ నూనెలో వేశాడు. క్షణాల్లో అతడు నూనెలో చనిపోయాడు. బొక్కలు బయటకు వచ్చేసాయి, అతని శరీరం కరిగిపోయింది శరీరం. అబ్దుల్లా బిన్ హుదైఫా అస్సహమీ ఎంత నిలకడగా ఉన్నాడంటే అసలు కదలలేదు, బెదరలేదు, భయపడలేదు. అల్లాహు అక్బర్. అందరూ ఆశ్చర్యపోతున్నారు ఆ దర్బార్లోని వారంతా కూడా. రెండో వ్యక్తిని వేయగానే అప్పుడు కూడా అలాగే అబ్దుల్లా బిన్ హుదైఫా అస్సహమీ మిత్రుడు, మూడో మిత్రుడిని కూడా వేయగానే ఈయన కంటిలో నుంచి నీళ్ళు వస్తున్నాయి. వాళ్ళు ఏమనుకున్నారు, చక్రవర్తి అతని అనుచరులు ఏమనుకున్నారంటే భయపడ్డాడు, లొంగిపోతాడు. తీసుకొచ్చారు. ఏమంటావు, ఏడుస్తున్నావు కదా, బాధ కలుగుతుంది కదా, ఒప్పుకుంటావా? లేదు. మరి ఎందుకు ఏడిచావు? నీ కళ్ళలో నీళ్ళు చూసామేమో. నా కళ్ళలో నీళ్ళు ఎందుకు వచ్చాయో తెలుసా? నా మిత్రులకు లభించిన అదృష్టం నాకు లభించలేదే అనే బాధతో వచ్చాయి. ఏ అదృష్టం? మిత్రులకు ఏ అదృష్టం లభించింది? అల్లా మార్గంలో ప్రాణాలు కోల్పోయారు. అది గొప్ప అదృష్టం. అంటే ధర్మంపై విశ్వాస స్థితిలో ఇస్లాం నుండి వెనకడుగు వేయకుండా, ఇంతకుముందు గురువుగారు అబ్దుర్రహీం గారు ఒక సంఘటన చెప్పారు. ఒక చిన్న ఈగను కూడా ఇతరులకు బలి ఇవ్వకుండా సంపూర్ణ విశ్వాసంతో ఉండడం. ఈ సంఘటన మనం ఎన్నో సందర్భాలు చెప్పుకున్నాం ఇక్కడ. ఆ చిన్న పని కూడా ఏమవుతుందిలే, అంత నిలకడకి ఎక్కడ ఉంటాము, ఏం లేదులే, ఒకసారి తావీదులు కట్టుకుంటే ఏం కాదులే, ఒకసారి ఆ మౌలానా దగ్గరికి వెళ్ళొస్తే ఏం కాదులే, దుఆ. ఇలాంటి ధర్మానికి వ్యతిరేకమైన పనులు చేయడం మనలో సాధారణం ఉంది. కానీ అక్కడ చూడండి, ధర్మంపై నిలకడ, ఒక మాట చెప్పి కూడా తప్పించుకోవచ్చు అవసరమైతే, ప్రాణం కాపాడుకోవడం కోసం. కానీ దానికి కూడా వారు సిద్ధపడడం లేదు. అబ్దుల్లా బిన్ హుజైఫా అస్సహమీ రలియల్లాహు అన్హు గారు అన్నారు, నా మిత్రులకు లభించిన అదృష్టాన్ని అది నాకు లభించలేదే అనే బాధతో నేను ఏడుస్తున్నాను. ఇది అదృష్టంగా నువ్వు భావిస్తున్నావా? అంటే చావడం రాలేదు అనే బాధతో నువ్వు ఏడుస్తున్నావా? అలాంటప్పుడు నీకు చావు ఇవ్వం. నీకేదైతే సంతోషం కలుగుతుందో అది మాకు చాలా కోపం, మాకు నచ్చదు ఆ పని. ఏం చేయాలి? నేను వదిలేస్తాము, కానీ ఒక షరత్. ఏంటది? నీవు వచ్చి నా తలను చుంబించాలి. నీవు వచ్చి నా తలను, ఒక రాజుగా అతడు కోరుతున్నాడు. అబ్దుల్లా బిన్ హుదైఫా అస్సహమీ అన్నాడు, సరే, కానీ నేను కూడా ఒక షరతు పెడతాను. అదేంటంటే, నా మిత్రుల్ని నువ్వు ఎంతమందిని అయితే బంధించావో వాళ్ళందరినీ కూడా వదిలేసి. దాదాపు చరిత్రకారులు రాస్తున్నారు 50 మందికి పైగా సహాబీ మరియు తాబయీన్లు బంధించబడ్డారు. నువ్వు వాళ్ళందరినీ వదిలేస్తానని మాట ఇవ్వు, వదిలేసి అప్పుడు నేను నీ తలను చుంబిస్తాను. అబ్దుల్లా బిన్ హుదైఫా అస్సహమీ మాటను స్వీకరిస్తూ అతడు వారందరినీ వదిలేశాడు. వదిలేసిన తరువాత అబ్దుల్లా బిన్ హుజైఫా అస్సహమీ రలియల్లాహు అన్హు గారు ఆ చక్రవర్తి తలను చుంబించాడు. ఆ తర్వాత వారిని గౌరవంగా పంపించాడు మదీనాకు వచ్చిన తర్వాత ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్ ఖలీఫాగా ఉన్నారు. మదీనాకు చేరుకున్నారు. ఖలీఫాతో ఫజర్ నమాజ్లో అందరూ కలవడం జరిగింది. నమాజ్ తర్వాత అబ్దుల్లా బిన్ హుదైఫా అస్సహమీ యొక్క ఆ ప్రయాణం యొక్క వివరాలన్నింటినీ కూడా ఉమర్ రలియల్లాహు అన్హు గారు అడుగుతున్నారు. అప్పుడు ఈ సంఘటన చెప్పగానే కూర్చున్నటువంటి ఉమర్ నిలబడి అబ్దుల్లా బిన్ హుజైఫా అస్సహమీ యొక్క తలను చుంబించి, ఇతని యొక్క వివేకం అనేది 50 మంది వ్యక్తుల ప్రాణాలను కాపాడింది. మీరంతా కూడా ఇతని తలను చుంబిస్తూ ఇతన్ని గౌరవించండి, ఇతన్ని సత్కరించండి అని ఉమర్ రలియల్లాహు అన్హు గారు అన్నారు. ఈ సంఘటన ద్వారా ఏం తెలుస్తుంది? మన జీవితంలో కూడా కష్టాలు వస్తాయి, మన జీవితంలో ఆపదలు వస్తాయి, మరణం వరకు వెళ్తాము కావచ్చు అని మనం అనుకుంటాము. కానీ అలాంటి సమస్యలు రావు. ఒకవేళ మరణం లాంటి సమస్య వచ్చినా
ఒకవేళ మరణం లాంటి సమస్య వచ్చినా మనం నిలకడగా ఉండాలి, సహనంతో ఉండాలి. వబషిరిస్ సాబిరీన్, ఇదే ఏంటి శుభవార్త వారి కోసం, ఎవరైతే నిలకడగా ఉంటారో సహనం వహిస్తూ ఉంటారో వారి కోసం శుభవార్తలు ఉన్నాయి. ఏంటా శుభవార్తలు? స్వర్గం యొక్క శుభవార్తలు. ఇస్తిఖామత్ విషయంలో ఖురాన్లోని ఒక అద్భుతమైన ఆయత్ అల్లాహ్ తెలియజేస్తున్నాడు. ఏంటది? ఇన్నల్లాహ్ ఖాలు రబ్బునల్లాహ్, అల్లదీన ఖాలు రబ్బునల్లాహ్, ఎవరైతే అన్నారో మా యొక్క ప్రభు అల్లాహ్ మాత్రమే, సుమ్మస్తఖాము, దానిపై స్థిరంగా నిలబడ్డారు. ఎంత స్థిరంగా అంటే సిమెంట్ కూడా అంత గట్టిగా ఉండదు, అంత స్థిరంగా నిలబడ్డారు. అంటే పాదం 1 ఇంచు అటు ఇటు కదలకుండా నిలబడ్డారు. ఇస్తిఖామత్ యొక్క వివరణలో పండితులు రాస్తారు, నాటిపోయడం, భూమిలో పాతుకుపోవడం, కదలకుండా ఉండడం ఇస్తిఖామత్. అలా నిలబడడం కష్టాలపై, బాధలపై, ఇబ్బందులపై, అనారోగ్యాలపై, సమస్యలపై అలా నిలబడి ఎవరైతే ఉన్నారో, ఇన్నల్లదీన ఖాలు రబ్బునల్లాహ్ సుమ్మస్తఖాము తతనజ్జలు అలైహిముల్ మలాయిక, అలాంటి వారి కోసం మరణ సమయాల్లో దైవదూతలు అవతరిస్తారు, శుభవార్తలు ఇస్తుంటారు. ఇహలోకంలో మేల్లో గురించి శుభవార్తలు ఇస్తారు, పరలోకంలో లభించబోయే అద్భుతమైన వరాల గురించి శుభవార్తలు ఇస్తారు. ఈ చిన్న సంఘటనల ద్వారా, ఈ 2-3 సంఘటనల ద్వారా నేను చెప్పబోయే విషయం ఏమిటంటే, మన సమస్యలు తాత్కాలికం, మన ఇబ్బందులు తాత్కాలికం. మన సమస్యల్ని కూడా మనం తిట్టకూడదు. ఉదాహరణకు మనం అనారోగ్యం, జ్వరంతో ఉంటాము, జ్వరాన్ని తుడుతుంటే ఈ జ్వరం పాడుగాను నన్నే పట్టుకుంది 3 రోజుల నుంచి వదలడం లేదు, ఇక వెళ్ళాం డాక్టర్ దగ్గరికి లేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, వ్యాధిని తిట్టకండి, జ్వరాన్ని తిట్టకండి, అది మీ పాపాలను హరించి వేస్తుంది, అది మీకోసం ఒక వరంగా వచ్చింది. ఏంటి? విశ్వాసికి ముళ్ళు కిచ్చుకున్నా అతని ద్వారా అందులో అతని కోసం మేలుంది అని ప్రవక్త గారు అన్నారు. ఏంటా మేలు? ముళ్ళు కుచ్చుకున్నా పాపాలు హరించిపోతాయి, జ్వరం వచ్చినా పాపాలు హరించిపోతాయి, ఇంకేదైనా అనారోగ్యం వచ్చినా పాపాలు హరించిపోతాయి. మనం ఏం చేయాలి? అనారోగ్యాల కోసం భౌతికంగా చికిత్స తీసుకునే ప్రయత్నం చేయాలి, విశ్వాసపరంగా అల్లాహ్తో కనెక్ట్ అయి ఉండాలి. విశ్వాస స్థితిలో అల్లాహ్తో కనెక్ట్ అయి ఉండాలి. దువాలు ఎక్కువ చేస్తూ ఉండాలి, జికర్ ఎక్కువ చేస్తుండాలి, దాన ధర్మాలు ఎక్కువ చేస్తుండాలి. దాన ధర్మాల ద్వారా ఆపదలు కూడా ఆగిపోతాయి, దాన ధర్మాల ద్వారా వ్యాధులు కూడా తొలగిపోతాయి, నయమైపోతాయి దాన ధర్మాల ద్వారా. కాబట్టి సోదరిమణులారా, మనం ఇలాంటి సహబాల జీవితాల ద్వారా, ఇలాంటి మహనీయుల జీవితాల ద్వారా మన జీవితంలో మార్పు తెచ్చుకోవాలి, సహనాన్ని అలవర్చుకోవాలి. ఇక అల్లాహ్ మనందరినీ అన్ని రకాల పాపాల నుండి ఇలాంటి సమావేశాల ద్వారా ప్రక్షాళన చేసుకునే ఆ సువర్ణ అవకాశాల పొందే అటువంటి వారిలో మన పేర్లను కూడా అల్లాహ్ చేర్చుగాక. దైవ దూతల యొక్క ఏదైతే క్షమాపణ దువాలు ఉన్నాయో వాటికి అల్లాహ్ మనల్ని కూడా అర్హులు చేయుగాక. అల్లాహ్ ఇలాంటి సమావేశాల్లో కూర్చున్న వారి కోసం ఏవైతే జీవరాశులు, చీమలు మరియు చేపలు దువా చేస్తుంటాయో అల్లాహ్ మన కోసం అలాంటి భాగ్యాన్ని ప్రసాదింపజేయుగాక. సోదరి